This is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. ఈరోజు మనం డిస్ఫేజియా గురించి చూద్దాం. డిస్ఫేజియా అంటే ఏంటి, దాని సైన్స్ ఎట్లా ఉంటాయి, సైన్స్ అండ్ సింటమ్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డిస్ఫేజియా అనేది ఏంటి అంటే డిఫికల్టీ ఆఫ్ మూవింగ్ ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు స్టమక్. సో మెయిన్ సైన్స్ వచ్చేసి ఏంటి అంటే కాఫింగ్ వైల్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి choking. So severe difficulty in breathing because of some obstruction in their throat. Next వచ్చేసి inability to keep bolus in the mouth or oral cavity. ఇంకొకటి వచ్చేసి inability to initiate the swallowing. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే nasal regurgitation. సో nasal regurgitation ఏంటి అంటే ఫుడ్ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్స్ కానీ మళ్ళీ ముక్కులోకి రావడం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్స్. ఈ రిఫ్లెక్స్ ఏంటి అంటే ఏదైతే ఫుడ్ కానీ లిక్విడ్ కానీ తీసుకుంటారో అది మళ్ళీ బ్యాక్ టు మౌత్లోకి రావడాన్ని, ఓరల్ క్యావిటీలోకి రావడాన్ని రిఫ్లెక్స్ అంటారు. అండ్ పేషెంట్ ఎక్కువ తొందరగా వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువ న్యూమోనియా అటాక్స్ అవ్వడం, ఇలాంటివన్నీ మనం కామన్ సైన్స్ చూస్తాం డిస్ఫేజియా పేషెంట్స్లో.